బైక్ అతన్ని గుద్దేశారు, సైడ్కి ఇలా పడేసి వెళ్ళిపోయారు వేరే ఆటో వాళ్ళు. చలే जाते साइड करके, क्या करेंगे साइड करके छोड़ के चले जाते. दबल लाख नहीं आने बाबा. चलो नवगांव. ఏమైంది? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి కోటబొమ్మల్లో ఆగినాం, బండి లోడ్ చేపించేసుకున్నాం, బండి పనులు అన్ని కంప్లీట్ చేసుకున్నాం విజయవాడలో. తాతకైతే గుండు చేపిస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన, కామెంట్లు ఎక్కువ వస్తే ఆ వీడియోలో అయితే కామెంట్లు అయితే బీభత్సంగా చంపిరు. అందుకనే ఇప్పుడు తాతకైతే గుండె అయితే చేపించేసినాం. ఇప్పుడు పిలుస్తా చూడరి ఎట్లా ఉందో. మొత్తం డ్రెస్ చేంజ్ చేపించేసినాం అనమాట, నేపాల్ డ్రెస్ వేసినాం. మోడల్ కమాన్. గొలుసు 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 నమస్తే తాత. ఏంటే నువ్వు మాట ప్రకారం నిలబడ్డావు, అందరు మనోళ్ళు అయితే ఒకటే కామెంట్లు పెడతావు, ఎప్పుడు గుండు చేపిస్తావు అంటే 3 రోజులు అవుతుంది గుండు చేపించి కూడా. లోడింగ్ చేపించుకొని విజయవాడ పనులన్నీ చేపించుకునేసరికి మళ్ళీ జుట్టు మొలిచింది. దోస్తులు చూడు, స్టైల్ చూడరి, చెప్పులు షూ చూడరి. ఒక షూ అదేసిండు. యాక్చువల్లీ 2 షూలు ఉండాలి, ఇది ఒకటి ఎలక కొరికిందని చెప్పేసి సరే సెట్ అని అది వేసుకుంటూ దానికి సాక్స్ ఉంది, దీనికి సాక్స్ లేదు. అదేమో స్పోర్ట్స్ వేరు, ఇదేమో ముసలోళ్ళ చెప్పులు. ఇది ఈయనది, అది నాది. అదొకటి ఇదొకటి వేసి ఇదో నేపాల్లో తీసుకున్న కోటు, టీషర్ట్, షార్ట్. ఇప్పుడు చూడరు ఇప్పటి నుంచి తాత గుండు మీద ఉంది కదా, చూడరు అంత నాపరాయి ఉన్నట్టే ఉంటుంది సాపుగా. గుండు చేయమనే దోస్తులు ఏం చేద్దాం మరి. ఓకేనా, ఇప్పుడు ఇక మన తాతది గుండు స్టైల్ మారుతుంది ఇప్పటి నుంచి. గుండె ఉండదు, గుండె చేయించుకున్నాను, గుండె ఉండదు. ఇప్పుడు యంగ్ స్టార్ అయిపోతాడు, పైన అద్దాలు పెడతాడు పైన టోప్ మీద. ఎట్లా ఉంది అనేది కంపల్సరీ కామెంట్ చేయాలి. మీరు గుండు మోడల్ అని ఇప్పుడు పేరు చేంజ్ అయిపోయింది అనమాట. గుండు ఎంటికలు వచ్చిందాక, ఫుల్ ఎంటికలు వచ్చిందాక గుండు మోడల్ అని ఉంటుంది పేరు అయితే. అది వద్దు, తప్పు వద్దు. ఓకేనా, ఇప్పుడు మనం సామాన్లు తీసుకుంటున్నాం, గ్యాస్ పట్టించుకొని 1 నెల రోజులకు సరుకులు తీసుకుంటాం అనమాట. యాక్చువల్లీ మేము మళ్ళీ ఇటు సైడ్ పెడుతున్నాం, నవగాం సైడ్. మళ్ళీ ఇప్పుడు మనకి లోడ్ అయింది నవగాంకి అయింది అనమాట. నవగాంకి ఎందుకు పెట్టినాం అంటే అక్కడ నుంచి భూటాన్ ట్రిప్ వెళ్ళాలని చెప్పేసి. లాస్ట్ టైం నేపాల్కి వెళ్ళినాం కదా, అంత ముందుకు మనకి బంగ్లాదేశ్ అన్ని కంప్లీట్ అయినాయి. భూటాన్ పోవాలని చెప్పేసి పట్టి మరి తాత పెట్టించిండు. ఆడికి పోయి భూటాన్ లోడ్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వేరే ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తాం, కానీ అప్పటి వరకు ఇదే రూట్లో అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చలో సామాన్లు తీసుకొని ఏమేమి కావాలో అన్ని సరుకులను తీసుకొని పెట్టుకుందాం 1 నెలకి. మనం సామాన్లు తీసుకోవాలి, గ్యాస్ గీస్ అన్నీ అయిపోయినాయి. సామాన్ ఎప్పుడైనా ఈయన తీసుకుంటాం మనం. ఏదైనా వాళ్ళు కూడా గుర్తింపు చేసి మనకు ఇస్తుంటారు. పోదాం బస్సులు. నమస్తే సారు. బాగున్నా. నమస్తే సారు. గ్యాస్ ఎంత ఉంది సారు? మా దాంట్లో గ్యాస్ రేట్లు ఎంత గ్యాస్? ఇంతకుముందు ఎంత ఉండే? 180. తగ్గిందంట. గ్యాస్ తగ్గితే మంచిదేనా, పెరిగితేనే ప్రాబ్లం. ఎక్కువ బిర్యానీలు, చికెన్ అవి నాన్ వెజ్ తీసుకున్నప్పుడు మసాలాలు ఇబ్బంది అవుతుందని దంచడానికి. ఇప్పుడు మన లవంగా దంచడానికి ఇబ్బంది అవుతుందని ఇంకా అన్ని ఉంటాయి కదా, సాజీరా. మిక్సీ పడుతున్నావు సెటు? మాకు మంచి పని లేకుండా చేస్తాయి, దంచాలంటే ఇబ్బందిగా సెట్. మాకు పని పెట్టేస్తా పరా. ఓకే, అన్న జ్వరం పెడితే పక్క పని. ఎందుకు అది ఇటు అటు కొట్టుకోకుండా మళ్ళీ లోడ్ బండి బాకెట్ లేకుండా ఇటు కొట్టుకొని అటు కొట్టుకొని అరిగిపోయి పేలే అవకాశం కూడా ఉంటుంది. ఎండాకాలం రోజు చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా సరే అందరు ఎవరైనా చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. గ్యాసులు అయినా ఏదైనా మంచిగా భద్రంగా. ఎండాకాలం బండ్లు కూడా ఓసారి ఏమవుతుందంటే వీట్ అయ్యి మొత్తం ఫైర్ అయిపోతాయి. ఎందుకంటే ఎవరైనా దోస్తులు మంచిగా సేఫ్టీ చూసుకోవాలి. ఫుల్ ఎండలు కూడా బండ్లు తోలకూడదు. బండి హీట్ అయ్యి 9 నెలలు హీట్ అయ్యి పేలే అవకాశం ఉంటాయి. ఎవరైనా నీడ కాపుకోరి. చలో సామాన్ తీసుకుందాం. నీ చిల్లర సామాన్ సనా పడతాయి, లాంగ్ పోయే బండి మళ్ళీ అంతా. ఏం చేస్తాం మరి ఎండలకి? ఎండకు తట్టుకోలేక తాతను బీర్ తాగుతుండో. ఏం బీర్ చూపియే? ఏం బీర్ అనుకున్నావు? తాగు రాజా, కొంచెం తాగు. తాపి నీ అమ్మది ఎట్టకుతున్నావు. ఇది ఎట్ట లొట్టుకోంటాయి వస్తలేవు. నువ్వు ఆగవశాతలే నీ అన్న ముద్దుకుండా అని రాజా. గుడ్కాయ రాజా, పార్ట్నర్సేనా కానీ రాదు. మా దోస్త ఊని అది బీరు ఆల్కహాల్ ఉండదు. ఇది బీర్ అనగానే సంకలు కొట్టుకుంటే తీసుకుంటే ఇది నాన్ ఆల్కహాలిక్ బీర్. ఇది ఆల్కహాల్ ఉండదు, ఇలా ఉత్తదే కూల్ డ్రింక్ లాగా. అది బీర్ లాగా ఉంటుంది. బీర్ అనుకున్నా నేను. సేమ్ బీర్ లెక్కన ఉంది కానీ మరి బీర్ లెక్కన ఉంటుంది కానీ ఆల్కహాల్ ఫ్రీ బీర్ అని ఉంటుంది. ఇలా 0 ఉంటే దాంట్లో 0. ఏం మనకి చదువు వచ్చిన నీకు
ఏం చేస్తాం మనకు బీర్ అనుకుని నేనైతే నిజమే అయితే మా షేట్ బాగా ఇప్పించిన చల్లగా ఉంటుందని తీసుకున్నా అయ్యా సరే చెప్పు డాడీ. కచ్చ ఉంది రా ఆయన సరిపోతాయనే తీసుకో మోమాటం ఎందుకు తీసుకో ఇక మళ్ళా సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ దోస్త్ మన దోస్త్ ఫ్రెండ్స్ సర్ప్రైజ్ చేసుకోవాలా 50 రూపాయలు తక్కువ దోస్తులో సామాన్ అంతా మొత్తం తీసుకున్నాము అన్ని బియ్యం గియ్యం అన్నీ ఒకే చేసుకున్నాం అన్నీ రెడీ కానీ చెప్పులు మాత్రం ఒకటి మైసూర్ ఎద్దు ఒకటి ఏమో తెలంగాణది ఇక చూడు ఎట్లా ఉన్నాయో నాకు సరుకులు తీసేసుకున్నాం అయిపోయింది లోడ్ కూడా మనకి ఓవర్ హైట్ ఏం రాలేదు మనకి కొంచెం హైట్ వచ్చినట్టయితే హైట్ కేసు అంటారు మళ్ళీ దానికి పెద్ద తలనొప్పి హైట్ అయితే ఏం రాలేదు సైడ్కి యాంగ్లర్ లేకపోవడం వల్ల మనకి ఎంత ప్రశాంతంగా ఉంది చూడు హాయిగా అనిపిస్తుంది ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మనకి యాంగ్లర్సే లేవు నార్మల్గా మన అన్ని బండ్లలానే నార్మల్గా ఉంది మళ్ళీ మనం యాపిల్ లోడ్ పోయేటప్పుడు అప్పుడు పెడతాం మళ్ళీ యాంగ్లర్స్ అప్పటిదాకా యాంగ్లర్స్ పెట్టాం ఇక యాంగ్లర్స్ ఇట్లా కిందికి ఉండడం వల్ల ఇక్కడ కరెక్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు తాడేసేటప్పుడు ఊకే దాని లోపలికి పెట్టి ఇట్లా గుంజి అటు గుంజి ఇటు గుంజి అంతా ఆ తికమక అవుతుంది కరెక్ట్గా తాడేయనీకి వస్తలేదు గుంజనీకి వస్తలేదు అందుకనే ఇక తీసేసినాం యాంగ్లర్లు ఇప్పుడు ఫ్రీగా ఏ లోడ్ వేసుకున్నా సరే మనం మంచిగా పట కట్టుకోవచ్చు మంచిగా తాడేసుకోవచ్చు హాయిగా ఉంటుంది ఇక బిందాస్గా కట్టాలు కూడా బందోబస్తు చేయించినాం ఎక్కడ పోయినా సరే ఏ గుట్టలో లేకుండా పోయినా సరే బండి చక అని గుర్రం ఉడికిన రుక్కుతుంది ఇప్పుడు టైర్లు కూడా తేడా అవుతుండే టైర్లు కూడా చేపించేసినాం వీల్ హెల్మెట్ చేపించేసినాం టైర్ల పౌడర్ వేయించేసినాం గాలి పెట్టించినాం అన్నీ కంప్లీట్ గ్రీజ్ కూడా కొట్టించుకున్నాం సామాన్లు కూడా తీసుకున్నాం తాత కూడా గుండి చేపించేసిండు అనుకున్నదన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం ఓకే ఉడకబోస్తుందంటే కోట్ తీసేసిండిగా పోయి అలా మంచిగా మనకి పీతలు దొరికితే పీతల కర్రీ చేద్దాం అనుకుంటున్నాం ఇంకోటి వచ్చేసి తాతది ఇంటర్వ్యూ చేసినాం లాస్ట్ వీడియోలో తాత ఇంటర్వ్యూ చేసినాం ఏమన్నా ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తాం ఇప్పుడు చాలా మంది వాడుకుంటు చెట్టు నన్ను అయితే వాళ్ళ మమ్మీ డాడీ గురించి అంటే వాళ్ళ అమ్మ నాన్న గురించి అడిగితే వెనకటి వాళ్ళ బాధల వాళ్ళ కష్టాల వల్ల తాత ఎమోషనల్ అయిపోయింది ఏడ్చిండు చూడు ఇంటర్వ్యూ మాత్రం మామూలుగా రాలే ఫుల్ మంచిగా వచ్చింది అండ్ ఫన్ కూడా మామూలు ఫన్ కాలే సూపర్ ఫన్ అయింది అండ్ దానిలో ఎమోషనల్ ఉంది అన్నీ ఉన్నాయి ఆయన కష్టాలు బాధలని చెప్పుకుంటూ ఇంకోటి వచ్చేసి మనకి 2 కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేసినాం ఒకటి వచ్చేసి మొత్తం హిందీ టాకింగ్ రొట్టెలు చేసుకున్నాం దాంట్లో అది కూడా మామూలు ఫన్ లేదు అసలు మేమే నవ్వి తెచ్చినాం అసలు మీరు మామూలుగా ఫన్ గారు అన్న ముందు మేము మటన్ బిర్యానీ చేసుకున్నాం మటన్ బిర్యానీ దాంట్లో తాత నవరసాలు చేసిండు అనమాట హాస్యం కోపం ఇవన్నీ చేసిండు అనమాట చాలా ఫన్ వచ్చింది ఓకేనా చలో బయలుదేరదాం ఇక ఆ 2 వీడియోలు అయితే చూడండి కంపల్సరీ కుకింగ్ ఛానల్ ఉంటుంది మన కుకింగ్ ఛానల్ లింక్ కూడా ఇస్తా కింద మా కుకింగ్ వీడియోస్ కూడా చాలా ఫన్ ఉంటాయి సాంగ్స్ పాడుతుంటాడు తాత డ్యాన్స్ చేస్తుంటాడు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట మా జర్నీని కష్టాన్ని మేము కష్టం అనుకోకుండా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం చలో బయలుదేరదాం ఇక చలో నవగా ఇప్పుడు మనకి లోడ్ అయింది హనుమాన్ జంక్షన్లో లోడ్ అయింది చేపల మీద లోడు విజయవాడ నుంచి మనకి ఇప్పుడు అస్సాం వెళ్తున్నాం అనమాట అస్సాంలో నవగావ్ అనే ఏరియాకి వెళ్తున్నాం మన గోవాటి దాటేసి ఒక 150-160 కిలోమీటర్స్ వస్తుంది కరెక్ట్ ఎగ్జాక్ట్ మనకు తెలియదు ఓకేనా తాత అయితే ఇప్పుడు ఇక ఉడకపోతుందని చెప్పేసి ఆ కోట్ తీసేసిండు ఇప్పుడు మన గుండు కాబట్టి గుండ్లోనే ఉండాలి నువ్వు ఈ టోపీలు గీపీలు ఏం పెట్టొద్దు ఆ చల్లగా ఉండాలనే గుండు చేపిసి మళ్ళీ గుండు మీద టోపీ పెడుతుండు జరా ఈ ఎండ ఉడకపోతకి ఆ జుట్టు ఉంటే కూడా కొంచెం చికాకు అయినట్టు ఉంటుంది సరేలే గుండు చేయించుకుందాం అని చెప్పేసి గుండు చేయించేసినాం సోలో కింద ఆ జుట్టు గిట్టు లేకుండా మంచిగా నీట్గా బండి మాత్రం సప్ప వెళ్ళిపోతుంది ఆ కట్టాలు చేయించినాక మంచిగా బండి అసలు యాక్షన్ ఇస్తుంది ఇట్లా ఇంక మెయిన్ ఇవే అనమాట కట్టాలు షాక్ అబ్జర్వర్లు ఇప్పుడు బండికి ఎట్లుంటాయో అట్లా మెయిన్ కట్టాలనేటి చక్కగా అయ్యేసరికి బండి యాక్షన్ లేదు ఉరకలే మైలేజ్ కూడా అందుకనే తక్కువ వచ్చేటట్టుంది ఇప్పుడు ఎంత వస్తుందో మైలేజ్ అప్పటికిప్పటి డిఫరెంట్ చూడాలి టైర్లు కూడా ఇప్పుడు వీల్ హెల్మెట్ చేయించడం తేడా ఆడడానికి చిన్నగా ఏదో పోయిందంట కింద ఐరన్ రాడ్కి సంబంధించింది ఏదో బెండ్ అయిందని చెప్పేసి దాన్ని తీసి స్ట్రైట్ చేసిర్రు అది ఒకవేళ ఇప్పుడు పోయినాక మనం రిటర్న్ వచ్చేసరికి మళ్ళీ అట్లనే ఉంది తేడానే అరుగుతుందని అనుకుంటే దాన్ని మొత్తం తీసేసి కొత్తది వేసుకోవాలని చెప్పిర్రు చలో ఇక మనకేముంది ఇప్పుడు వచ్చేసి కలకత్తాలో చూడాలి ఇంతకుముందుకు గవర్నమెంట్ వేరు ఇప్పుడు గవర్నమెంట్ వేరు మారిందా మరి అట్లనే ఉందా ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు హోంగార్డులు అందరు ఆపుకొని బండ్లకి పైసలు వసూలు చేసేది లారీలో ఇబ్బంది పడ్డదంటే కలకత్తాలో పడ్డంత చెత్త ఎప్పుడు పడలేదు ఇప్పుడు మరి వేరే స్టేట్లలో ఏ స్టేట్లో కూడా అట్లా లేదు ఇప్పుడు ఈ స్టేట్లో గవర్నమెంట్ మారింది కాబట్టి ఏమైనా పోలీసుల సైడ్ చేంజ్ జరిగిందా ఇప్పుడు మనకి డమ్మీ ట్యాక్స్ మీరు తీసేస్తుర్రా లేదా డమ్మీ ట్యాక్స్ అంటారు మెకానికల్ అంటారు ఈ దాని పేర్లు పెట్టుకొని ప్రతి ఒక్క ప్లేస్లో పోలీసు వాళ్ళు ఆపి 100-200 వసూలు చేసేది ఇంతకుముందు ప్రతి టోల్ గేట్ దగ్గరైనా ఇట్లా బార్గేట్లు పెట్టి విపరీతంగా టార్చర్ అయ్యేది కలకత్తా సిటీలో అయినా సరే ఎక్కడైనా సరే ఇప్పుడు మరి ఏంది దానికి దీనికి చేంజ్ ఏమైనా జరిగిందా ఇప్పటికి అప్పటికి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అనేది చూద్దాం పోయిన తర్వాత ఆరన్ కూడా మనకి పని చేయకపోయాయి ఆరన్ అన్ని మళ్ళీ చెప్తాం చూడండి ఆరన్ ఉంటేనే మనకి బండికి
ఘాట్ రోడ్లలో అయినా సరే ఎక్కడైనా సరే చిన్న హార్న్ కొట్టినాం అనుకో కార్ అనుకుంటారు. సైడ్లలో తిరిగేటప్పుడు మనం పోయేదే చాలా లాంగ్ కాబట్టి కంపల్సరీ హార్న్ ఉండాలి. సిటీ ఏరియాలలో కొట్టొద్దు అంతే, మిగతా ప్లేస్లో ఉండాలి. కలకత్తాలో అయితే మరీ దారుణం. ఇక హార్న్ ఉన్నాయంటే కథ 8,000 9,000 చేయాలని వేస్తాం అది ఇది అని చెప్పేసి రాస్తూ ఉంటారు. ఘోరంగా అయిపోయింది. మాకు లాస్ట్ టైం మేము అగర్తల పోయినప్పుడు కూడా 7,000 రూపాయలు రిజిస్ట్రేషన్ వైలేషన్ అని చెప్పేసి కేసు రాసిరు. మేము ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్లోనే కదా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. రిజిస్ట్రేషన్ వైలేషన్ ఏం చేసినాం, గుడ్ల బండికి బాడీ ఎంత కట్టాలో అంతే బాడీ కట్టించుకుంటాం. దానికి రిజిస్ట్రేషన్ వైలేషన్ జరిగిందని చెప్పేసి వెనకాల కొంచెం మనం లెంత్ పెంచినాం అనమాట. దానికి 7,000 చిల్లర కేసు కొట్టిరు. పెడతా చూడ్రి అది కూడా ఏంది ఇట్లా కేసులు ఉత్తన ఫోటోలు తీసుడు కొట్టుడు ఇట్లా దౌర్జన్యం అయిపోయింది. డీజిల్ రేట్లు పెరిగినాయి, మన కిరాయిలు తక్కువ ఉన్నాయి. యార్డ్లు బకెట్ రేటు కూడా పెరిగింది. 1,200 1,300 నుంచి 1,700 పెరిగింది. ఒకటేసారి 400 పెరిగింది. బండి నడపాలా లేకపోతే అమ్మేసి సపరేట్గా ఇంటికాడ కూర్చోవాలా అనేది అర్థం కాకుండా అయిపోయింది. డ్రైవర్లు అయినా ఓనర్ల సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. చాలా దారుణంగా ఉంది అసలు. ఈ కిరాయిలు పెరగకపోగా కిరాయిలు తగ్గడం, డీజిల్ రేటు పెరగడం, యార్డ్లు రేట్లు పెరగడం, ఈ ఎక్స్పెన్సెస్ మనకు చాలా అంటే చాలా అయిపోతున్నాయి. ఇక్కడ నుంచి మనం ఆ అన్లోడింగ్ పాయింట్ రీచ్ అయ్యేసరికి ఆ ఖర్చులు తట్టుకోలేకపోతున్నాం. పోలీసు వాళ్ళ సైడ్ నుంచి అయినా సరే ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ డ్రైవర్ ఫేస్ చేయలేకపోతున్నాం. ఇన్ని తీర్ల మనం లాస్ అయిపోయి ఆ బండి నడపాలంటే అయితే లేదు. ఇంత ముందుకు లాగలేదు. మోటార్ ఫీల్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అసలు ఏం చేయాలన్న సిచ్యువేషన్ కూడా అర్థమైతలేదు. బండి టైర్ల మెయింటెనెన్స్ కానీ బండి మెయింటెనెన్స్ కానీ ఈ ప్రతి ఒక్కటి చూసుకుంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. టోల్ ఎట్లా పెంచుతుర్రు అంటే అదొకటి ఇదొకటి అన్నిటికీ పెరుగుతున్నారు కానీ మన కిరాయిలు పెంచట్లేరు. ఈరోజు 1,20,000 కిరాయి ఉందనుకో, ఒక ఆయనకి ఇంకో ఆయన కాంపిటీషన్ జరుగుతుంది. నేనున్నా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఈఎంఐ కట్టాలి ఏదో ఒకటి ఆయన కిరాయి అని చెప్పేసి 1,20,000 ఉన్నదానికి సరే నేను 1,15,000 పోతా 1,10,000 పోతా అని వాళ్ళంతా వాళ్ళే కిరాయిలు తక్కువ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మధ్యలో ఉన్న ట్రాన్స్పోర్టర్ బ్రోకర్లకు వీళ్ళకే వస్తుంది కానీ ప్రాఫిట్ అనేది కూర్చున్న వాళ్ళకి కొత్తగా 10,000 20,000 ప్రాఫిట్ అనేది వస్తుంది మన వల్ల, మనం చేసే దానివల్ల. కానీ వాళ్ళకు డ్రైవర్లు ఇప్పుడు ఏదైతే ఓనర్ కమ్ డ్రైవింగ్ నడుపుకునేటోళ్ళు వీళ్ళు బండ్లు నడిపేటోళ్ళకి ₹1 ప్రాఫిట్ వస్తలేదు. లాస్ట్లో పోతుర్రు. ఏదో అప్పటివరకు బయటపడితే చాలు, ఈఎంఐ కట్టుకుంటే చాలు, 4 పైసలు వెళ్ళి అప్పటి ప్రాబ్లం క్లియర్ అయితే చాలు అన్నట్టుగా పోతుర్రు. గొడ్డు కష్టం చేస్తుర్రు, నిద్ర లేకుండా తిండి లేకుండా చేస్తున్నారు. కానీ ఏం అసలు లేదు. మార్కెట్ అంతా పడిపోయింది, ఘోరంగా అయిపోయింది. మనంతలో మనమే ఖరాబ్ చేసుకున్నట్టు అయిపోయింది మోటార్ ఫీల్డ్ అంతా కూడా. బండ్లు పెరిగిపోతున్నాయి, ట్యాక్సీలు అని చెప్పేసి వాటి కోసం వీటి కోసం ఓవర్ పడితే వాళ్ళు 100 బండ్లు తీసుకొచ్చు రోడ్డు మీద వదిలేసుడు. ఈ కష్టపడేటోళ్ళు మోటార్ ఫీల్డ్ మీద ఆధారపడేటోళ్ళు రోడ్ల పాలు అవుతారు. వాస్తవం చెప్పాలంటే ఇదే మైనస్ జరిగేది. ఒక ఆయన ఇప్పుడు ఏదో ట్యాక్స్కి సంబంధించి ఆయన చూపించుకోవాలి, మనం ట్యాక్స్ ఎంత కడుతున్నాం ఏందని చూపించుకోవడం కోసం వద్దనే 10 బండ్లు తీయడం వదిలేయడం, మళ్ళీ దానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ రిటర్న్స్ మళ్ళీ వాళ్ళకి అమౌంట్ వస్తుంది. ఇక్కడ సైడ్ మాలాంటి వాళ్ళు డ్రైవర్ కమ్ ఓనర్ చేసుకునేటోళ్ళు లారీ మీదనే ఆధారపడి బతికేటోళ్ళది ఆగం అయిపోతుంది. ఏదో దానికాలు కిరాయి పెట్టేస్తారు, 100 బండ్లు నడితే చాలు వాళ్ళకి, అది లాభమే రాని లాసే రాని. కానీ మనకు అట్లా కాదు కదా. దీని మీదనే బతకాలి, దీని మీదనే లాభపడాలి, దీని మీద వచ్చిన ప్రాఫిట్తోనే ఇల్లంతా ఎలా తీసుకోవాలి, పిల్లల్ని అందరిని చూసుకొని ఫ్యామిలీని చూసుకోవాలి. అట్లాంటి సిచ్యువేషన్లలో ఇట్లాంటి ఓనర్ కమ్ డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు ఆగమైపోతారు. ఏందే నెలలు ఇంటికి పోకుండా ఫ్యామిలీని వదిలేసి పిల్లల్ని వదిలేసి గొడ్డు కష్టం చేసుకుంటా తిండి లేకుండా నిద్రలు మానేసుకుని ఆ షర్టు గుద్ది ఈ షర్టు గుద్ది నిద్రల యాక్సిడెంట్లు అయ్యి పోలీసు వాళ్ళతో తిట్లు తిని ఆంతో ఇంటితో తిట్లు తిని దుమ్ముల స్నానం లేకుండా ఒళ్ళంతా గొప్పుకొని చెవటకి మొత్తం చుట్టూకి ఆ వాటర్ పడక అంత బట్టతల చేసుకొని ఎన్ని ఇబ్బందులు పడుతున్నా డ్రైవర్లకి ఏది ప్రాఫిట్ లేకుండా అయిపోతుంది. అదే సిచ్యువేషను. చూసుకోర్రి, ఇప్పుడు కొత్తగా బండ్లు తీసుకునేటోళ్ళు కూడా ఆలోచించుకోరు. డ్రైవింగ్ ఫీల్డ్కి రావాలన్నది కూడా డ్రైవింగ్ ఫీల్డ్ రండి, కానీ ఈ లారీ ఫీల్డ్ ఇంత లాంగ్ వెళ్ళి ఇబ్బందులు పడే సిచ్యువేషన్ మాత్రం తెచ్చుకోకూర్రి. వేరే ఏదైనా సరే మనకి గవర్నమెంట్ జాబ్లు చాలా ఉన్నాయి డ్రైవింగ్ సంబంధించిన కూడా. ఆర్మీ దాంట్లో కానీ సిఆర్పిఎఫ్లో కానీ దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా డ్రైవింగ్ కోర్స్ ఉంటుంది. డ్రైవింగ్ దాంట్లో అట్లాంటి వాటికి ట్రై చేసుకోర్రి. డ్రైవింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు గవర్నమెంట్ సంబంధించిన దాని కానీ ఇది ఆర్టీసీ బస్సులకు కానీ అట్లాంటి వాటికి మన ఇంటికాడ రోజు వచ్చి డ్రైవింగ్ చేసుకునే వాటికి చేసుకోరు. కానీ ఇదంతా పడిపోయింది అసలు. లారీ ఇంత గొడ్డు కష్టం 30 టన్నులు లోడ్ వేసుకొని పోయి తిరిగి అంత బండికి పెట్టాడు కానీ ఏం మిగలట్లేదు. చలో వెళ్ళిపోదాం ఇక. కష్టాలు సుఖాలు అన్నీ భరించుకుంటూ మళ్ళా దేక్కుంటా నవగాం పోయి అన్లోడ్ చేసుకొని ఎక్కడ పోతాం ఏం చేస్తాం అనేది చూద్దాం మరి. ఇక బండి యాక్సిడెంట్ అయిపోయినట్టు. సైడ్ కాపు అటువంటి సైడ్ కాపు ఉండాలి కొని లెఫ్ట్ కాపు అక్కడ ఆటో అయినా గుద్దిండు పక్కకు నెట్టేసి వెళ్ళిపోతురా. అట్లా పోతారు. ఏమైందన్నా? दारू पी के सोया है, फिर वो छोड़ के चले जाते साइड करके? अब क्या करेंगे? साइड करके छोड़ के चले जाते? क्यों? अरे भाई दारू पी के सोया तो क्या? दारू पी के कुछ भी होने दो भाई, साइड करके छोड़ देते ऐसा? पुलिस को बताएंगे ना, क्या पुलिस को बताएगा, उसको छोड़ के गया तो मर जाएगा तो हमारा क्या गलती है? अरे आपका गाड़ी क्यों लग गया ना? दिमाग खराब हो गया क्या? दिमाग खराब नहीं है, आप साइड करके जा रहे ना, किसको लगा गाड़ी? अरे दिमाग खराब हो गया क्या? दिमाग नहीं हुआ, उसको छोड़ के चले जाएगा तो किसको कंप्लेंट करना, नहीं तो एम्बुलेंस को फोन करना है ना.
अरे एम्बुलेंस साइड करो, साइड करके आओ। बंडी नंबर दी ना, ये गाड़ी मार के चले जा रहे। కాదు ఆటో అయినా మరి తాగిండని ఏమైనా కానీ కంప్లైంట్ చేయాలి కదా. గుద్దిండి రానే బాబాయ్. హలో హలో, బైక్ అతన్ని గుద్దేశారు, నేను సైడ్కి ఇలా పడేసి వెళ్ళిపోయారు వేరే ఆటో వాళ్ళు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో ఉన్నారండి. అవునవునండి. ఊరి పేరు చెప్పగలరా? ఏ ఊర్లో జరిగిందండి? ఎవరిది? హైవే పైన. అది ఊరి పేరు లేదండి, ఇది హైవే పైన ఇచ్చాపురం హైవేలో. ఇచ్చాపురం హైవేలో ఏ ఊరు వెళ్ళే రూట్ లో జరిగింది సార్? ఇచ్చాపురం వెళ్ళే రూట్ అన్న, బరంపురం వెళ్ళే రూట్లో. ల్యాండ్ మార్క్ చెప్పగలరా? ల్యాండ్ మార్క్ కరెక్ట్గా ఇచ్చాపురం ఫ్లైఓవర్ దాటి కొంచెం ఎదరికి. దయచేసి మీ పేరు చెప్పగలరా అండి? పేరు మహేష్ అండి. దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఎంఎస్ పని వారితో మాట్లాడతాము. ఓకే. ఈ రోడ్డు పైన పక్కన పడి ఉన్నాడు, ఈయనకి ఆటో వాళ్ళు ఉద్దేశిస్తున్నారా మరి ఏందనేది తెలియదు. దెబ్బలు అయితే ఏంటండి? దయచేసి లైనర్ వేయించుకోండి సార్, మీ దగ్గరలో ఉన్న అంబులెన్స్ వాళ్ళతో మాట్లాడతాం, కంగారు పడకండి. ఓకే ఓకే. హలో అన్న, హలో సార్, నమస్తే సార్. ఎక్కడ సార్? ఇది ఇచ్చాపురం హైవేలో బ్రిడ్జి ఉంటుంది కదా, ఇచ్చాపురం బ్రిడ్జి. ఇచ్చాపురం హైవేలో బ్రిడ్జ్ అంటే ఇప్పుడు ఎక్కడ అన్న? స్టార్టింగ్ ఫ్లైఓవర్ దాటంగానే అన్న, ఇటు మన పలాసేపు నుండి వచ్చేప్పుడు స్టార్టింగ్ ఫ్లైఓవర్ ఉంది కదా ఊళ్ళో. బాబాయ్ బాగానే ఉన్నావా? హలో, కింద చూడు సైడ్కి గుద్దేసిర్రు వాళ్ళు ఆటో. యాక్చువల్లీ గుద్దినట్టు ఇటు వెళ్తున్నా, మరి ఇటు వెళ్తున్నారు అనుకుంటారు ఏదైనా సరే, కానీ అట్లా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? పెద్ద యాక్సిడెంట్ అయితే ఏం కాదు కదా, దెబ్బలు తాకినాయనే బాబాయ్. వస్తారులే ఇప్పుడు, అంబులెన్స్ వస్తుంది కదా, చూద్దాం. ఇక్కడ తగిలినాయి ఆల్రెడీ మన కళ్ళ ముందరనే కదా తీసి పక్కకి వేసిపోయారు. వీడియో క్లిప్ కూడా ఉంది, కాళ్ళకు కూడా. దెబ్బలు 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 తాకినాయి అయ్యావన్నా. మళ్ళీ వనుకు మామూలుగా మాది లారీ, మేము రోడ్డు పైన హైవేలో వెళ్తున్నాం. వెళ్తుంటే వేరే రోడ్డు పైన మిడిల్ రోడ్లో ఆటో ఆయన గుద్దేసి స్కూటీ ఆయనని పక్కకి పడుకోబెట్టేసి వెళ్ళిపోయారు ఆటో వాళ్ళు. నేను అక్కడ వీడియో తీసాం వాళ్ళది, తీసి ఇలా ఎలా వెళ్ళిపోతారంటే వాళ్ళు, ఆయనకి ఏం దెబ్బలు ఎక్కువైంది తాగలే కానీ తాగేసి ఉన్నాడో మరి ఏమైంది తెలియదు కానీ ఆయన లేవట్లేడు. వెహికల్ స్కూటీ అక్కడే ఉంది, బండి పక్కన ఆయన పడుకోబెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆయనకు దెబ్బలు ఏం తగలేదు, కాబట్టి డ్రింక్లో ఉన్నాడు, లైట్గా చేయి స్క్రాచెస్ తగిలినాయి అంతే. అనా అర్థం కాలే. అంబులెన్స్ ఒకటి సరిపోద్ది, బాగానే ఉన్నాడు, ఇట్లా లేస్తున్నాడు పడుకుంటున్నాడు ఆయన, అంత బాగానే ఉంది, పెద్దగా ఏం తగలేవు. కానీ ఒకసారి మీకు కంప్లైంట్ చేస్తే వెళ్ళిపోండి అన్న. వీళ్ళు వాళ్ళ బాబు వాళ్ళు వచ్చారు, తీసుకెళ్ళిపోతారు బండి పైన. తీసుకున్నావు పక్కనే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి ఒకసారి చెప్పండి బ్రో. మీరు ఏం అవసరం లేదండి. అన్య రోడ్డు మీద పడిపోయినారు కదా, అన్నిలో చూసి అంతే గాబరికి చేస్తారు కాలు, ఏం అవ్వలేదు మామూలుగా, అందుకే. ఓకే ఓకే సార్. దోస్తులు బండిలో అయితే ఫ్యాన్ ఖరాబ్ అయింది, అల్ల కూర్చోవాలన్నా ఖరాబ్ అవుతుంది, మనకు ఇలా కాలిపోయింది. అది జర పోయి మన షాపులలో అడిగితే ఏమంటారో దోస్తుల్ని అడుగుదాను, తమ్ముళ్ళని అడిగి జర ఫ్యాన్ తీసుకొని ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. ఫ్యాన్లు అయితే ఉన్నాయి, ఫ్యాన్లు రెక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మరి ఏమంటారో వీళ్ళు చేస్తారా, లేకపోతే కొత్త ఫ్యాన్ కొనమంటాడా. పెనార్ తీసుకున్నావు, లైటర్ తీసుకున్నావు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం కుర్దా టోల్గేట్ దగ్గర ఉన్నాం. యాక్చువల్లీ మనకు వచ్చేటప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కదా, చూసిరు కదా. అక్కడ వాస్తవానికి ఏంటంటే వాళ్ళు చేసిన ఇన్సిడెంట్లో వాళ్ళ తప్పు ఉందా లేదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనకు అక్కడ జరిగిన సిచ్యువేషన్ మేము చూసిన దాన్ని బట్టే మేము అక్కడ వాళ్ళకి రియాక్ట్ అయినాం అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఒక మనిషిని ఏదో ఒక యానిమల్ లాగా ట్రీట్ చేసి పక్కన వేసేసారు, వెళ్ళిపోతున్న సమయంలో మేము పక్కన బండి ఆపేసి ఎట్లా వెళ్ళిపోతుర్రు, ఒక మనిషిని పక్కనే చేసి ఆడ మీకే గుద్దుకున్నట్టు అని చెప్పేసి మేము ఆడ రియాక్ట్ అయినాం. ఆడ జరిగింది ఏంటనే మనకు తెలియదు, వాళ్ళకే తెలుస్తుంది, ఆ పర్సన్కి తెలుస్తుంది. అప్పట్లోపే మేము అంబులెన్స్ కాల్ చేసినాం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ బండి నెంబర్ అన్నీ మేము రికార్డ్ చేసుకున్నాం, అంతా కంప్లీట్ అయిపోయింది. వెళ్ళిపోయారు. అంబులెన్స్కి అయితే ఫస్ట్
కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇద్దాం, ఫస్ట్ మనిషిని చూద్దాం వాళ్ళ హెల్త్ ఎట్లుంది అన్నట్టుగా వాళ్ళకి మేము హెల్ప్ చేసినాం. ఆ పర్సన్కి అంబులెన్స్ కాల్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వచ్చారు, వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ వచ్చారు. వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ వచ్చేసి ఆ పర్సన్ అప్పటికే కొంచెం మెలకు వచ్చింది, ఇంకా చాలాసేపు అయిపోతున్నట్టు పడిపోయిన మనిషి లేచిండు, ఆయన స్ప్రూ వచ్చింది కానీ మాట్లాడే సిచ్యువేషన్ లేడు. మనం మేము తీసుకోవద్దాంలే, వద్దులే అంబులెన్స్ ఏం అవసరం లేదు, మనకు తెలిసిన హాస్పిటల్ ఉంది మేము తీసుకోవద్దాం అని చెప్పేసరికి సరే అని చెప్పేసి మేము అంబులెన్స్కి మేము లైట్ తీసుకోమని చెప్పేసి వాళ్ళకి కాల్ చేసినాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తీసుకోబోతారు, అంబులెన్స్ ఏం రావద్దానంటే మధ్యలో వాళ్ళకి వచ్చి వాళ్ళు మళ్ళీ బ్యాగ్ వెళ్ళిపోయారు. ఓకే అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి వాళ్ళ డీటెయిల్స్ నెంబర్స్ కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు, మా కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు, అన్ని టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని అంబులెన్స్ బ్యాగ్ వెళ్ళిపోయింది. వాళ్ళు ఆ పర్సన్ తీసుకొని వెళ్ళిపోయారు. వాస్తవానికి అక్కడ ఏంటంటే ఆ పర్సన్ ఉండాలి, ఆటోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుద్దలేరా అనే పక్కన విషయం. కాకపోతే ఆ మనిషిని పక్కకు రోడ్డు మీద ఉత్తైన ఒక జంతువులాగా వదిలేసి పోనీలే అని చెప్పేసి చచ్చిపోయిన ఏదైనా యానిమల్ రోడ్ మీద డాగ్స్ అవి చనిపోతే తీసుకొని పక్కన వేసి వెళ్ళిపోతాం, అట్లా వేసి వెళ్ళిపోయారు అనమాట. అది మాకు మంచిగా అనిపించలేదు, అందుకని చెప్పేసి మేము ఆడ గట్టిగా రియాక్ట్ కావాల్సి వచ్చింది. మేము చూస్తున్న వీడియోలో కూడా మీరు చూడండి, ఆ పర్సన్ని ఉత్తైన పక్కకి వేసి వెళ్ళిపోతున్నారంటే అది ఎంతవరకు ఒక మనిషి ప్రాణం అంటే అసలు వాల్యూ లేదా వాళ్ళకి? ఆ బండిలో ఉన్న వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వస్తే మాకు ఆ సిచ్యువేషన్ వస్తే ఎట్లా అన్నట్టుగా మాకు బాధ అనిపించింది. దానికోసం మేము గట్టిగా రియాక్ట్ అయినాం అనమాట. ఆ సమ్మర్ టైంలో ఎట్లుంటుందంటే ఎండలకి ఉడకపోతకి పొద్దునైనా సాయంత్రం అయినా మామూలుగా ఉడకపోతే చూడు చేతిలో కూడా చెమటలు వస్తున్నాయి. ఇట్లా తాతగా తినంగానే ఆయనకు పడుకునే అలవాటు ఉంటుంది, పడుకొని అని చెప్పేసి వదిలేసినాయి. అట్లనే ఇంకోటి ఫ్యాన్ తీసుకున్నాం. వాస్తవానికి ఫ్యాన్ ఖరాబ్ అయింది, కొత్త ఫ్యాన్ తీసుకున్నాం. అది పొద్దున ఫిట్ చేసుకోవాలి, ఖరాబ్ అయిపోయింది మన పాత ఫ్యాను. పొద్దుగాలు లేచిన తర్వాత అది పాత ఫ్యాన్ తీసేసి కొత్త ఫ్యాన్ ఫిట్ చేసేసుకుంటాం. కూలర్ అనేది ఉన్నది కానీ ఆ కూలర్ అనేది ఎట్లా అంటే మనకి బండి రన్నింగ్ ఉన్నప్పుడు బండి స్టార్ట్ చేసి ఉంచినప్పుడు వాడుకుంటే ఓకే, లేదంటే మామూలుగా మనం బండి ఇంజన్ ఆఫ్ చేసినప్పుడు వాడినాం అనుకో బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది, బండి స్టార్ట్ కాదు, ఊరికే బ్యాటరీ డౌన్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఇన్వర్టర్ అనేది కరెంట్ అనేది బాగా గుంజుతుంది అనమాట. ఇంట్లో కరెంట్ వేరు, ఇంట్లో కరెంట్తో ఛార్జింగ్ అయ్యి తర్వాత కరెంట్ పోయినప్పుడు ఇన్వర్టర్ యూజ్ చేసుకుంటే ఏం కాదు, మళ్ళీ వెంటనే కరెంట్ నీకు సప్లై అయిపోతుంది, తొందరగా అవుతుంది. కానీ ఇది అట్లా కాదు కదా, బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైతే మనం ఇన్వర్టర్ వాడతామో బండి ఆఫ్ ఉన్నప్పుడు అదంతా బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడి బ్యాటరీ డౌన్ అయిపోతుంది, మళ్ళీ బండి స్టార్ట్ కాదు. అట్లా అని చెప్పేసి మేము ఆఫ్లో ఉన్నప్పుడు ఈ కూలర్ని వాడాం, ఫ్యాన్ వాడుకుంటాం. అందుకని ఫ్యాన్ అనేది కంపల్సరీ మనకు బండిలో ఉండాలని చెప్పేసి దాని కొత్త ఫ్యాన్ తీసుకున్నాం. టైం వచ్చేసి కరెక్ట్గా మిడ్ నైట్ 1:03 అవుతుంది, 4వ తారీఖు ఈరోజు. చూద్దాం ఇక మనకి కలకత్తాలో సిచ్యువేషన్ ఏందనేది చూసి. ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నాం, తర్వాత నెక్స్ట్ మనకి వెస్ట్ బెంగాల్. ఇక వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్ ఒకప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనేది చూడాలి. ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా మన సైడ్ నుంచి, ఏపీ నుంచి చేపలు కానీ ఏది కానీ, నిమ్మకాయలు కానీ మన సైడ్ నుంచి పచ్చిసరకు కూరగాయలు కానీ ఏదైనా కొబ్బరి బోండాలు ఏదైనా సరే మొత్తం అక్కడ సైడ్ అంత వెళ్ళేది మన సైడ్ నుంచి వెళ్తుంది. మన సైడ్ నుంచి ఒక్కసారి ట్రాన్స్పోర్టేషన్ ఆపేసినాం అనుకో వాళ్ళకి అసలు అక్కడ ఏం దొరకదు తెలుసా. మామూలుగా అయితే ఈ రోడ్లో మనకి ఏపీ నుంచి కలకత్తా దాకా బాగుంటుంది రోడ్డు గురించి రిమార్క్ లేదు, కానీ మధ్యలో కొంచెం కన్స్ట్రక్షన్ జరిగే విషయం వల్ల అది కూడా ఇబ్బంది ఏం కాదు. కాకపోతే ఏ ఏరియాలో జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్, ఇక్కడ కూడా జరుగుతున్నాయి. నాన్ స్టాప్ కంటిన్యూ ఒకటే రోడ్డు, చక్కగా ఈడ బయలుదేరినామంటే కలకత్తా దాకా ఒకటే రోడ్డు. ఫ్లైఓవర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి పెండింగ్. ఆ పెండింగ్ కూడా అయిపోతే మనకు ఎక్కడ ఆపాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ఏమైనా ఆపాల్సింది ఉండదు అని అంటే ఈ ఆర్టీఓల దగ్గర, పోలీసు వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గరనే ఇక ఆపేది. ఏడ ఆపాల్సిన అవసరం ఉండదు. వీళ్ళు ఒక్కరు ఈ పోలీసు వాళ్ళ టార్చర్, ఈ ఆర్టీఓల టార్చర్, ఎవరన్నా ఒకరు పై ఆఫీసర్లు కరెక్ట్ అర్థం చేసుకొని వాళ్ళ సంబంధించిన బార్డర్ ఏదైతుందో బార్డర్లోనే ఆపుకొని పేపర్లు చెక్ చేయించుకొని పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ఉద్దేశం. కంటిన్యూ తిరుగుతూనే ఉంటుంది లారీ అనేది, ఒక్కరోజు కూడా ఆగదు, నెల మొత్తం తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మేము ఈ నుంచి అస్సాం వెళ్ళినామంటే 25,000 నుంచి 30,000 దాకా మన టోల్ గేట్లు అవుతున్నాయి అంటే ఒక నెలకి మనకు ఒక ప్యాకేజ్ లాగా ఈ నెలకి ఇంత కట్టుకుంటే కథం ఒక 15,000 కట్టుకున్నారు అనుకో మీరు ఎక్కడన్నా తిరగవచ్చు అన్నట్టుగా మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తే ఇట్లాంటి ఒకటి ఏది తీసుకురారు. లారీలకు ఎప్పుడు కూడా బెనిఫిట్ లేదు, ఎంతసేపు నా లారీలో మోసం చేయాలి, గుంజాలి, రక్తం పీల్చి చెండ అని తాగాలన్నట్టు చూస్తారు, కానీ ఏదైనా ఒక బెనిఫిట్ చేయాలని ఆలోచించరు. ఇది ఒక్కటి ఏదో టోల్ గేట్ల గురించో దేని గురించో ఒక దాని గురించి ఆలోచించుకొని ఒక చిన్న మార్పు చేస్తారని చెప్పేసి చాలా ఆనందపడతారు ప్రతి ఒక్క డ్రైవరు. ఈ టోల్ గేట్ల గురించి ఒకటి ఆలోచించి మంత్లీ ప్యాకేజ్ లాగానో లేకపోతే ఇయర్లీ ప్యాకేజ్ లాగానో ఏదో ఒకటి పెట్టి బెనిఫిట్ చేస్తే మాత్రం ఖుషి అయిపోతారు. ఎందుకంటే ఎవ్రీ ట్రిప్లో టోల్ గేట్లు ఉన్న ట్రిప్లలో దారుణంగా కట్టుకోవాల్సి వస్తుంది. ఒక ఏరియాలో వెళ్తే టోల్ గేట్లు ఇవ్వు అనుకుంటే ఓకే, కానీ ఈ ఏరియాలో అయినా సరే మనం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళిన సరే ఒక ట్రిప్పులో మనం 30,000 నుంచి 25,000, 20,000 నుంచి ఈజీ కట్టుకోవాల్సి వస్తుంది టోల్ గేట్లకి. ఒక 15,000, 10,000 అట్లా పెట్టిరు అనుకో మంత్లీ ప్యాకేజ్, హ్యాపీ ఫీల్ అయిపోతాం డ్రైవర్స్.
ఇప్పుడు మేము కటక్ భువనేశ్వర్ అన్ని దాటేసి బాలాసురి ఇట్లా దాటేసి ఖరగ్పూర్ దగ్గరలోకి వచ్చినాం. ఈ రోడ్లో ఇక ఒకటే రోడ్డు ఒక మా అంటే ఒక 50-60 కిలోమీటర్లు పోతొస్తాం అనే బాలాసూర్ దాటేసినాం. బాలాసూర్ దాటేసి ఇక్కడ ఛాయ్ షాప్ ఉంటే ఇక్కడ ఆపుకున్నాం ఛాయ్ తాదాం అని చెప్పేసి ఇక బాగానే తాత ఇప్పుడు దగ్గర నడుపుకుంటూ వచ్చిండు. నాకు కళ్ళు ఎర్రగా అయిపోయినాయి నైట్ అని చెప్పేసి సీట్ బండి అటు ఇటు పోతుంటే ఇక తీసుకుంటూ సప్పరించుకొచ్చిండు ఇటు దాకా జర ఛాయ్ తాగి తాత రెస్ట్ తీసుకుంటాడు. ఇక మళ్ళీ మనం ఎక్కుతాం ఇక డ్యూటీకి. చలో తీసుకో తాత. పొద్దుగాల టైంలో జర ఒక ఛాయ్ తాగినాం అనుకో నిద్రమబ్బించుకోవద్దు ఇక సప్పరించుకోవచ్చు బండిని. విలాల్మెంట్ చేసిన తర్వాత టైర్లు మంచిగా అరగాలి. ఇవి తేడా అరుగుతున్నాయి చూస్తురుగా బయట సైడ్ అరుగుతున్నాయి. ఇది కూడా నాకుతా ఉంది చూడు. ఇటు సైడ్ మట్టి ఉంది, ఇటు సైడ్ మొత్తం నల్లగా అయిపోయింది. అంతే ఇటు సైడ్ మొత్తం అరుగుతుంది, అటు సైడ్ అరుగుతలేదు. బయట సైడ్ అరుగుతున్నాయి 2 టైర్లు. మిగతా అన్ని మంచిగా అరుగుతున్నాయి కానీ ఈ 2 అట్లా అరుగుతున్నాయి. ఇక్కడ బెంద దగ్గర ఆగి మంచిగా రొయ్యలు తీసుకున్నాం. మార్కెట్లో తాత మాత్రం యాక్టింగ్ మామూలు చేయలే, వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు. మంచిగా ఇట్లా పెట్టి అర్థమవుతుంది చూపిస్తా చూడు ఇప్పుడు ఎట్లా చేస్తాడు. ఏమైంది చిల్లర ఉన్నాయా? 10 రూపాయలు చిల్లర ఉంది. 10 రూపాయలు నడువు పట్టుకుని సేటు ఏం చేయాలి? కాలు నొప్పి అయింది దెబ్బ చిల్లర లేవు అన్న. సాల్ది యాక్టింగ్ చాలి. రొయ్యల ఇగురు ఎలా చేయాలి చూడుర్రి మన కుకింగ్ ఛానల్లో. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు బంక్కి వెళ్తాం, బంక్లో చేసుకుంటాం వంట గిట్ట అన్ని చేసుకొని. ఇంకా తాత మాత్రం మొత్తం రోజు డిఫరెంట్ స్టైల్ అవుతుంది. రేపు మాది ఇద్దరిది బర్త్డే ఉంది June 5th. మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటూ బర్త్డే సెలబ్రేషన్స్. తాతకి ఒక మంచి గిఫ్ట్ ఉంది బర్త్డే సందర్భంగా పార్టీ దావత్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 million సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాము. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.